శ్రోతక మహాశైలకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈ వారం మనం ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచరిత్రను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మనకు శ్రీరామనవమి పర్వదినం ఈ వారంలోనే ఆగమిస్తోంది. ఆ పండుగ శుభాకాంక్షల్ని మీకందరకు తెలియజేస్తూ కథలోనికి వెళుతున్నాను. దయతో వినండి. బాగుంటే లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియపరచండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు కథ. రావణాది రాక్షసుల బారి నుండి సాధు సజ్జనులను కాపాడే సంకల్పంతో బ్రహ్మ యొక్క దేవేంద్రాది దేవతల యొక్క ప్రార్థనలను పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు భూలోకంలో దశరథ మహారాజుకు పుత్రుడిగా జన్మించాడు. దశరథుడు విశ్వామిత్రుని కోరికను మన్నించి పంపగా రామలక్ష్మణులు యాగరక్షణార్థమై అతని వెంట వెళ్ళారు. తాటకును కూల్చారు. సుబాహుణ్ణి ఇతర రాక్షసుల్ని చంపారు. మారీచుణ్ణి సముద్ర తీరం వరకు తరిమిగొట్టారు. విశ్వామిత్రుని యాగం పరిసమాప్తమైంది. విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ రాజులందరూ చూస్తూ ఉండగా శ్రీరాముడు శివధనుస్సును ఎత్తాడు. అది విరిగి ముక్కలయ్యింది. జనకుడు తన పుత్రిక సీతను శ్రీరామునికిచ్చి వివాహం జరిపించాడు. సీతాదేవి గుణశీల సౌందర్య లావణ్యాలలో శ్రీరామునికి తగిన ధర్మపత్ని. కళ్యాణానంతరం శ్రీరామాదులు తండ్రి దశరథునితో అయోధ్యకు వస్తూ ఉండగా పరశురాముడు ఎదురయ్యాడు. 21 పర్యాయాలు భూమండలమంతా తిరిగి రాజులను సంహరించిన పరశురామునికి శ్రీరాముడు గుణపాఠం నేర్పి పంపించాడు. పరశురాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. దశరథుడు కైకేయికి 2 వరాలు ఇచ్చాడు. తండ్రి మాట నిలబెట్టడానికి శ్రీరాముడు పట్టాభిషేకాన్ని కూడా కాదని భరతుణ్ణి రాజ్య పరిపాలనకు నిలిపి 14 ఏండ్లు వనవాసానికి బయలుదేరాడు. సీతాలక్ష్మణులు అతన్ని అనుసరించారు. దండకారణ్యంలో శ్రీరాముడు భార్యతో తమ్మునితో ఒక పర్ణశాల నిర్మించుకుని ఉన్నప్పుడు రావణుని చెల్లెలు శూర్పణఖ శ్రీరాముణ్ణి ఆశించి రాగా లక్ష్మణుడు ఆమె ముక్కు కోశాడు. అది విని దండెత్తి వచ్చిన 14,000 ఖర దూషణాదులను తన బాణాగ్నితో భస్మం చేశాడు. అది విన్న రావణుడు మోహాంధుడై సీతను అపహరించాలని నిర్ణయించుకున్నాడు. మారీచుణ్ణి పంపించాడు. బంగారు లేడిగా మారీచుడు వచ్చాడు. శ్రీరాముని చేతిలో మరణించాడు. రావణుడు సీతను అపహరించుకుని వెళ్ళాడు. ఆ అపహరణను అడ్డుకున్న జటాయువుని నరికివేశాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణ సందర్భంలో ఆ జటాయువుకు పరలోక క్రియలు నిర్వహించి ఋష్యమూకానికి వెళ్ళారు. సుగ్రీవునితో ఒప్పందం కుదుర్చుకొని రాముడు వారిని సంహరించాడు. సీతాన్వేషణకు కపులతో పాటు హనుమంతుడు బయలుదేరాడు. సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి రావణపుత్రుడు అక్షకుమారుణ్ణి వధించాడు. అంతేకాక తోకచిచ్చుతో లంకకు చిచ్చు పెట్టి వచ్చాడు. ఆంజనేయుని ద్వారా సీతా వృత్తాంతాన్ని విన్న రాముడు వానర సేనలతో బయలుదేరి సముద్రం దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతూ దారివ్వని సముద్రానికి బుద్ధి చెప్పాలని రాముడు విల్లమ్ములు అందుకున్నాడు. సముద్రం బీడయింది. సముద్రుడు రాముణ్ణి స్తుతించాడు. తనపై సేతువు కట్టమని ప్రార్థించాడు. రావణుని తమ్ముడు విభీషణుడు శరణు వేడగా అభయమిచ్చాడు. వానర శ్రేష్ఠులు వారధిపై సేతు నిర్మాణం వేగంగా చేశారు. శ్రీరాముడు సముద్రాన్ని దాటాడు. అతనితో కలిసి లంకా నగరాన్ని ముట్టడించాడు. వానర సైన్యం లంక గోడలను, ఇళ్ళు వాకిళ్లను, యంత్రాలను, గోపురాలను, మకర తోరణాలను విధ్వంసం చేసింది. రావణుడు పంపగా కుంభ నికుంభ ధూమ్రాక్ష విరూపాక్ష సురాంతక దుర్ముఖి ప్రహస్త మహాకాయ ముఖ్య రాక్షసులు వచ్చి యుద్ధం చేశారు. సుగ్రీవ, ఆంజనేయ, పనస, గజ, గవయ, గంధమాదన, అంగద, కుముద, జాంబవంతాదులు వారితో ద్వంద్వయుద్ధం చేసి నేలగూల్చారు. లక్ష్మణుడు అతికాయుడిని సంహరించాడు. శ్రీరాముడు కుంభకర్ణుణ్ణి ఖండించాడు. లక్ష్మణుడు మేఘనాథుణ్ణి కూల్చివేశాడు. ఇక రామరావణ యుద్ధం జరిగింది.
మాతలి తెచ్చిన దేవతారథాన్ని అధిరోహించి రావణునితో యుద్ధం చేశాడు. ఆ సందర్భంలో రాముడు బంగారు లేడిని పంపడాన్ని, కపట బ్రాహ్మణ వేషం ధరించి సీతను మోసపుచ్చడాన్ని తప్పులుగా ఎత్తి చూపాడు. నీవు చేసిన పాపాలకు యముడు అక్కరలేదు అంటూ భూచరులు ఖేచరులు అందరూ చూస్తూ ఉండగా రావణుణ్ణి సంహరించాడు. మండోదరి సహితులై రాక్షస స్త్రీలు యుద్ధభూమికి వచ్చి తమ తమ భర్తలను గుర్తించి అందరూ రోధించారు. ఇతరుల భార్యలను, ఇతరుల ధనాన్ని కోరేవారు క్షణిక సుఖాల కోసం దేనికైనా తెగిస్తారు. వాళ్ళు అది పాపంగా భావించరు, మంచి చెడ్డలు ఆలోచించరు. అలాంటి వారికి ఇహపరాలుండవని మండోదరి దుఃఖించింది. శ్రీరాముని ఆజ్ఞతో విభీషణుడు రావణునికి అంత్యక్రియలు నిర్వహించాడు. శ్రీరాముడు అశోకవనానికి వెళ్ళాడు. ఆ వనంలో కృషించి ప్రాణాలు బిగబట్టుకుని ఉన్న సీతను చూచాడు. సీత దోషి కాదని అగ్నిముఖాన నిరూపించి ఆమెను స్వీకరించాడు. విభీషణుణ్ణి లంకా రాజ్యానికి రాజుగా చేసి కల్పాంతం జీవించమని దీవించాడు. ఆ తరువాత హనుమదాదులతో సీతాదేవితో పుష్పక విమానం ఎక్కి భరతుడున్న నంది గ్రామానికి వచ్చాడు. భరతుడు పాదుకులు మోసుకుని వచ్చి అన్నగారి పాదపద్మాలకు నమస్కరించాడు. శ్రీరాముడు అతన్ని అక్కున చేర్చుకొని యోగక్షేమాలను విచారించాడు. ప్రజలందరికీ రాముడు ప్రణమిల్లాడు. శ్రీరాముడిని చూచి ప్రజలు పండగ చేసుకున్నారు. సుగ్రీవ విభీషణ హనుమంత భరత శత్రుఘ్న లక్ష్మణ అంగద జాంబవంతాది మహావీరులెందరో కొలుస్తూ ఉండగా సీతారాములు పుష్పకము అధిరోహించి అయోధ్య చేరుకున్నారు. అలంకృత అయోధ్య సీతారాములకు స్వాగతం పలికింది. నగర పౌరులు మంగళవాద్యాలతో ఎదురు వెళ్ళారు. అయోధ్య పౌరులు మేడలెక్కి సీతారామ లక్ష్మణాదుల్ని కన్నులు విప్పార్చి చూచి సంతోషించారు. కౌసల్యాది మాతలు కన్నీళ్లతో సీతారామ లక్ష్మణుల్ని తడిపారు. వశిష్ఠాదులు సమంత్రకంగా మంగళ స్నానాదులు పురమాయించారు. రాజోచిత వేషభూషలు ధరించిన రామచంద్రుడు భరతుడు ప్రాధేయపడి అప్పగించిన సింహాసనంపై ఆసీనుడయ్యాడు. రామచంద్రుడు భూభారాన్ని వహించగా అంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రకృతి, ప్రజలు, దేవతలు నిర్భయంగా ఉన్నారు. కన్నతండ్రులను మరపించే విధంగా శ్రీరాముని పరిపాలన కొనసాగింది. ప్రజలు రాముడే తమ తండ్రి అనుకుంటున్నారు. త్రేతాయుగం కృతయుగంగా మారింది. సీతారాములు సుఖంగా ఉన్నారు. శ్రీరాముడు అనేక యజ్ఞాలు చేశాడు. శ్రీరామచంద్రుడు రాజర్షిలా వ్యవహరించాడు. ధర్మనిష్టలో జీవించాడు. అతడు ఏకపత్ని వ్రతుడు. ధర్మానికి విరోధం కలగని కోరికలని తీర్చుకుంటూ దేశంలో అరిష్టాలు బాల మరణాలు కలగనివ్వకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అనేక యాగాలు చేశాడు. తనకున్న సర్వం భూములతో పాటు దానం చేశాడు. ఇల్లాలి తాళిబొట్టు కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేవు. బ్రహ్మణ్యదేవుడైన శ్రీరామచంద్రునికి దానం చేసిన భూములు మునులందరూ అప్పగించి శ్రీరాముని దయ్యే తమకు చాలునని, తమలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి జ్ఞానకాంతుల్ని ప్రసరింపచేయవలసిందిగా కోరుకుంటూ వినయ వినమ్రులై పూజించి వెళ్ళిపోయారు. శ్రీరాముడు జనరంజకంగా చాలా కాలం రాజ్య పరిపాలన చేశాడు. ఒకరోజు రాజ్యంలోని విశేషాలు వినడం కోసం శ్రీరాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. భార్యతో జగడమాడిన అయోధ్యావాసి ఒకడు పరాయి వాడింట్లో కాపురం చేసిన చెంచలురాలని వదులుకోకుండా ఏలుకోవడానికి నేనేమి ఆవెట్ట రాముడినా అంటూ కేకలు వేస్తుండగా రాముడు విన్నాడు. ఆ తరువాత చారుల ద్వారా కూడా ఈ విషయాన్ని లోకం కూడై కూస్తున్నదని తెలుసుకున్నాడు. ఆదమరిచి నిద్రిస్తున్న సీతకు ఈ సంగతి ఏదీ చెప్పక ఆమెను వాల్మీకి ఆశ్రమంలో దిగబెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. గర్భవతి అయిన సీతామాత వాల్మీకి ఆశ్రమంలో కుశలవులను కన్నది. వారికి వాల్మీకి జాతక కర్మాదులు చేశాడు. ఇక్కడ లక్ష్మణునికి అంగద చంద్రకేతులు, భరతునికి దక్షుడు పుష్యలుడు, శత్రుఘ్నికి సుబాహుడు శృతసేనుడు అనే కుమారులు జన్మించారు. భరతుడు దిగ్విజయం చేసి అయోధ్యను సుసంపన్నం చేశాడు. శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి సంహరించి మధువనంలో మధురాపురాన్ని నిర్మించాడు. వేద విద్యల్లో ఆరితేరిన కుశలవులు కొంతకాలానికి వాల్మీకి విరచిత రామకథా శ్లోకాలను అనేక సభల్లో గానం చేస్తూ ఒకరోజు రాముని యజ్ఞశాలకు వెళ్ళారు.
వారి కథాగానానికి రాముడు సభాసదులు సంతసించారు. వారు వాల్మీకి పౌత్రులని రాముడు తెలుసుకున్నాడు. ఆ మరుసటి రోజు సీతా కుశలవులతో వాల్మీకి వచ్చి శ్రీరాముడిని దర్శించి స్తుతించి సీతమ్మ వారిని గురించి, ఓ రామా, సీతామహాదేవి శుద్ధురాలు, చిత్తవాక్యర్యంబులందు సత్యమూర్తి, అమల చరిత్ర, పుణ్యసాధ్వి, ఆమెను విడవబోక చేకొనుమని ప్రార్థించాడు. శ్రీరాముడు కుశలవులను స్వీకరించాడు. నిరాశ అయిన సీత రామచంద్రుని పాదాలను ధ్యానిస్తూ భూమిలోనికి కుంగిపోయింది. తనను అలా వీడిపోవడం తగదంటూ రాముడు దుఃఖించాడు. దుఃఖాన్ని దిగమ్రింగి బ్రహ్మచర్యాన్ని అవలంబించి 13,000 సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేస్తూ ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ చివరికి తన మొదటి చోటైన పరమపదానికి వెళ్ళాడు. శ్రీరామ నామ సంస్మరణం సద్గతికి మూలం, అపూర్వ పుణ్యాలకు ఆలవాలం, సర్వ పాపాల పరిహారం. ఆ తరువాత కుశుడు అతని సంతానం వరుసగా పరిపాలించారు. అలా అనేక తరాలు ఎందరో ఈ దేశాన్ని పరిపాలించారు. ఇందులోని చివరివాడు బృహద్బలుడు. అతడు భారత యుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించాడు. శ్రద్ధగా విన్నారు కదా. ఆ శ్రీరామచంద్రుడు మీ అందరకు సర్వ అభీష్టములను సిద్ధింపచేయునుగాక. శుభం భూయాత్.